హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను గుత్తి కాకరకాయ చేశాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చేసుకోవడానికి నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలాగా కొంచెం లేతగా ఉన్నాయో తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఇలాగా మొత్తం దీన్ని పీలంతా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉంటే ఇంకా కొంచెం చేదు వస్తుంది కదా, పిల్లలు అస్సలు తినరు. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నిటినీ ఇలాగా తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఉన్న వాటన్నిటికీ తీసేసుకోండి. ఇలాగా చూడండి, ఇలాగా క్లీన్గా మొత్తం అన్నిటికీ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుని మొత్తం అన్నిటికీ ఇలాగా బాగా పట్టించుకోవాలి. చూడండి, లోపల కూడా వెళ్ళేటట్టు కింద ఇలాగా సాల్ట్ లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం చేదంతా వదిలేస్తుంది. ఇలాగ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నేనైతే ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేశాను. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుని ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు, వీటిని కూడా కొంచెం ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నా దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంది, అది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక వెల్లుల్లి మొత్తం ఇలా తీసుకుని వేసుకున్నాను. ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూనున్నర కారం వేసుకోండి. వేసుకుని అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి ఇలాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, ఇది చల్లారేలోపు మనం కాకరకాయల్ని చూడండి మంచిగా వీటిని ఇలా గట్టిగా పిండినట్టయితే చూడండి వీటి చేదంతా బయటకు వచ్చేస్తుంది. వీటన్నిటినీ కూడా ఇలాగ సాల్ట్ పసుపు వేసాం కదా, కాకరకాయ చాలా మెత్తపడుతుంది. ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండితే మొత్తం దీంట్లో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత చేదు వచ్చిందో? దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను దాన్ని పౌడర్ కింద మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకున్న దాన్ని మొత్తం అంతా దీంట్లో వేసుకుని, నేను దీంట్లో చింతపండు వేసుకోలేదు. మీరు కావాలనుకుంటే చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకోకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఇలాగా మంచిగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఇలాగ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా 4 స్పూన్లు, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే నేను కొన్ని వెల్లుల్లిపాయలను ఇలాగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అయితే చాలు, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. అయిన తర్వాత వీటిని అన్నిటిని దీంట్లో పెట్టుకోండి. ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలాగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరలా ఇలాగ మూత పెట్టుకోండి. నేను అది కొంచెం ఇరుగ్గా ఉందని చెప్పి ప్యాన్ తీసేసి ఇలా మూకుడు పెట్టుకున్నాను. మిగిలిన పౌడర్ కూడా ఇందులో వేసుకుని కొంచెం సాల్ట్ వేసాను నేను, ఎందుకంటే మనం స్టఫింగ్లోనే వేసాం కదా సాల్ట్. ఇలా వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఇలా మగ్గించుకోండి. చాలా బాగుంటుంది. మనకి ఒక కాకరకాయతో మొత్తం అన్నం అంతా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.